ఇవాళ డ్రగ్స్లో దొరికితే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ అధినేత కానీ ఆ పార్టీ నాయకులు కానీ నోరెత్తలేదు. కనీసం ఒక్క చిన్న పదం కూడా తెలుగుదేశం పార్టీ నుంచి రిలీజ్ కాలే. మామూలుగా అయితే తెల్లారు లేచి ప్రవచనాలు చెప్పే చంద్రబాబు నాయుడు గారు మరి దీని మీద ఏం చెప్తారని మేము అడుగుతున్నాం. డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ తీసుకున్నాం. ప్రజలు చెప్తారు కానీ మీ పార్టీలో వారు మాత్రం సేవిస్తుంటారేమో. ఈ ఎదటివాడి చెప్పడానికే నీతులు, వీళ్ళ మాత్రం అన్ని పనులు చేస్తారు. ఒక ఆయనేమో ఒక రాసలీల వీడియోలో దొరుకుతాడు, ఇంకొక ఆయనేమో అసభ్యంగా ప్రవర్తించి మహిళల పట్ల వారు దొరుకుతారు, గంజాయితో దొరుకుతారు, ఈ పక్కనేమో డ్రగ్స్ తో దొరుకుతారు. అయినా సరే అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. నేను ఎన్నిసార్లు చూసినా అందులో నాకేం తప్పు కనిపించలేదు. తప్పేంటి? ఈ రోజు గాంజా అంటే జీరో గాంజా ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి ఈ రోజు 20 నెలల కాలం మా సీఎం గారి సారథ్యంలో చేశామని చెప్పడానికి కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చిన 10 రోజులు గడవకుండానే తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా డ్రగ్స్ దొరికినాయి, గంజాయి దొరికింది. చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా ఒక యువకుడు గంజాయి సేవించి 6 ఏళ్ల బాలికని అత్యాచారం చేస్తే దిక్కుముక్కు లేదు. వాళ్ళ పబ్లిసిటీకి రియాలిటీకి ఎంత తేడా ఉంది అంటే మీ సాక్షాత్తు మీ ఎంపీలు మీ శాసనసభ్యులు ఎలా దొరుకుతున్నారో ఆ వ్యవహారాలే ఒక పచ్చి ఉదాహరణ.